ఈ రోజు మన జ్యోతమ్మ అక్క ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత 4 నెలల తర్వాత మనులకు 50 లక్షలు సీజన్ వచ్చింది. మన దేవరగొట్టుకు కూడా సుమారు ₹1 కోటి వరకు ఇచ్చింది. అక్కకి ఎంతో మంది మన ఊరు నుంచి తరఫున రుణపడి ఉంటారని చెప్పి, కానీ గ్రామాలు అందరూ కూడా అభివృద్ధి చేయాలంటే ఒక తెలుగుదేశం పార్టీ నుంచే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మన జ్యోతమ్మ అక్కకి అందరూ కృతజ్ఞతలు తెలుపుతుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మెరణికి గ్రామంలో శ్రీ వైకుంఠం జ్యోతమ్మ ఆదేశాల మేరకు మేము పోయి ఈరోజు అక్కని జ్యోతమ్మ అక్క గారిని ఇన్ఛార్జిని ఈ రస్తా ఎన్నో ఏండ్లు తరబడి ఉసుక తర్వాత బురదతో కూడిన రస్తా ఇది. మాకు సుమారు మెయిన్ రోడ్ నుంచి ఈరోజు గ్రామంలోకి 1 కిలోమీటర్ పోవడానికి ఎంతో ఇబ్బందిగా ఉండేది. ఈరోజు జ్యోతమ్మ అక్కని అలాగే ప్రసాద్ అన్న గారిని మేము పోయి అడగడం జరిగింది. వెంటనే చూసి ఆమె సెలక్షన్ చేసి మాకు 50 లక్షల రూపాయలు మెయిన్ రోడ్ కరెంట్ ఆఫీస్ నుంచి మన నెరణికి గ్రామంలోకి ఈరోజు ఈ రోడ్డు సెలక్షన్ జరిగింది. తర్వాత వచ్చేసి ఈ రోడ్డు వేయడం వల్ల మా గ్రామంలో ఎంతో మేము ఆనందకరంగా అందరూ ఆనందపడుతున్నారు. తర్వాత ఇలాంటి ఎంతో మంది వచ్చినా కూడా ఎంతో మంది ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు ఉన్నా కూడా ఎప్పుడు చరిత్రలో చేయలేదు. కానీ ఈ రోజు మేము వెంటనే అడిగిన తక్షణమే చేసి ఈ రోడ్డు మేము వేపిస్తామని చెప్పేసి జ్యోతమ్మ అక్క ఆధ్వర్యంలో మాకు పోయి అడిగిన వెంటనే అక్కగారు ఈ రోడ్డు సెలక్షన్ చేసి మాకు వేయడం జరిగింది. ఎంతో వర్షవత్తం చేస్తున్నాము ఆమెకు. మన ఊరు గ్రామం తరపున ఆమెకి ఎంతో రుణపడి ఉంటామని తెలుపుతున్నాం. కొలగుంద మండలంలో నెర్నికి గ్రామంలో ఈరోజు 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు వేయడం జరిగింది. మేము ఇన్ఛార్జ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్ళు శాంక్షన్ చేయడం 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రజలు కూడా ఇంకా ఇప్పటి నుంచి బురదలో నడవాల్సిన అవసరం లేదు. గతంలో చాలా వర్షం వస్తే గుంతలు గుంతలుగా ఉన్న రోడ్డు నడవడానికి కూడా ఇబ్బంది పడేవారు ప్రజలు. ఇప్పుడు ప్రజలకు కొత్త రోడ్డు రావడంతో బురదలో నడవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఈ ఆలూరు నియోజకవర్గంలో మేము ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఆలూరు నియోజకవర్గంలో రోడ్లు రూపురేఖలే మారిపోతా ఉన్నాయి. దీనికి మనకు నిధులు శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మా ఆలూరు నియోజకవర్గ ప్రజల తరపున, మా కూటమి ప్రభుత్వం తరపున, మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.